హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లోనే ఫ్రై పీస్ బిర్యానీ చేద్దామని అనుకున్నాను. చాలామంది చేస్తే కుదురుతుందో లేదో అని అనుకుంటారు, కానీ ఇలా నేను చేసేలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను కేజీ దాకా చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని మంచిగా క్లీన్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇక్కడ స్పైసీ కోసం నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీరు కావాలంటే 1 స్పూన్ అనే వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, టేస్టింగ్ సాల్ట్ అనేది కొంచెం అయితే చాలండి, మరింత వేసుకోకూడదు. 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ పెరుగు, 1 స్టోన్ పువ్వు, నల్ల యాలుక్కాయ, దంచిన 2 యాలుక్కాయలు, 4 లవంగం చెక్క, 1 నిమ్మకాయ రసాన్ని వేసి చికెన్కి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి అలాగే కొంచెం కస్తూరి మేతి వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత వేసి 1 గంట 2 గంటల వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న మిగిలిన ఆయిల్ వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే కట్ చేసుకున్న టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి టొమాటోలు కొంచెం మెత్తబడ్డాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో ఉన్న నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది కొంచెం ఇలా గ్రేవీగా ఉంటే మా నాన్నకి చాలా ఇష్టం అండి, అందుకే నేను ఇలా చేస్తున్నాను. మీకు కావాలంటే మీడియం ఫ్లేమ్లోనే డ్రై ఫ్రై అయినా చేసుకోవచ్చు. చికెన్ మొత్తం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లో 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యాన్ని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి లవంగం చెక్క, కొత్తిమీర, పుదీనా వేసి ఇందులోనే 3.5 నుంచి 4 గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టి నీళ్లు మొత్తం బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని 80% రైస్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 80% ఉడికి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని వేసుకోవాలి. దానిపైన వండి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లేయర్ లాగా వేసుకోవాలి. గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలర్, అలాగే నెయ్యి, కొత్తిమీర వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే అసలు అద్రిపోయింది. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్నకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బయటికి వెళ్ళి తినడం కంటే ఇలా ఇంట్లోనే ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. వీకెండ్స్లో, ఫెస్టివల్స్ అప్పుడైనా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను బిర్యానీలోకి మిర్చి కసాలను చేశానండి. నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, మరో వీడియోలో కలుద్దాం.